కానీ చూడు స్ట్రైట్గా చూడు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా సోదరి శ్రీమతి ఎన్ హేమావతి గారిని నిన్న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఆమెని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘానికి నియమించడం జరిగింది. ఆ యొక్క నియామక పత్రాన్ని ఈరోజు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను ఆమెకి ఈరోజు అందజేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఇప్పుడు గత 40 సంవత్సరాలు కూడా బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం చేసి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఈ దేశంలో, రాష్ట్రంలో ఉంది. అటువంటి జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత రాజ్యసభ పార్లమెంటు సభ్యులైన ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి గర్విస్తున్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా వెనుకబడి వర్గాల కోసం, హక్కుల సాధన కోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా తిరుపతిలో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. భవిష్యత్తులో కూడా జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పునర్నిర్మాణం చేసి బీసీల హక్కుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తున్న కూడా ఈ